కళ్ళు ఏమన్నా దొబ్బినాయా? లేదు, పుట్టుకతో వచ్చినాయే. మరి కనబట్టలేదా? ఐరన్ చేస్తున్నా. ఆహా, ఏ గోల్డ్ సిల్వర్ చేయాల్సింది, ఐరన్ చీప్ కదపా. నువ్వు ఉండవే, పరిస్థితి చూడకుండా పంచులేస్తావు. ఐరన్ బాక్స్ ఉంది కదా. నాకేమన్నా పొరపని చేస్తలేదు అనుకుంటున్నావా? సెలేస్తుంది, సెలగేసుకుంటా వస్త్రాలు ఇస్త్రీ చేస్తున్నా. నిప్పులు నెత్తి మీద వేసుకో, బొచ్చు రొత్తుకుని బాగా తప్పుద్ది. దా నీ బొచ్చు బూడి చేసి బాగా తప్పిస్తా. ముద్దులే. తప్పగా. ఇదేంటి? బిల్లు లేకుండా బట్టలు, హీటర్ వాడకుండా హాట్ వాటర్. దీని మీద దోశలేసి గ్యాస్ మిగిలిద్ది. దోశలైనా తింటారా, చల్లేస్తుందని కర్చీఫ్లో చెవులకు చుట్టుకుంటారా? పట్టుకుని పడగదికిరా. అబ్బా, దానికి ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉంది. చూడలే కనబడుతున్నాను. టిఫిన్ టేబుల్ మీద తింటారు. కొట్టానంటే కేబుల్ కట్ అయిపోతాయి. పట్టుకురా. ఏమైంది దీనికి? బుర్రకి బండరాయి తగిలింది కదా, బ్రెయిన్ ఏమైనా బ్యాలెన్స్ తప్పిందా? పద కాదు, పలహారం. అవును కదా, పట్టుకురా. కాళ్ళు పైకి పెట్టేయండి బా, కళ్ళు తిరుగుతాయి. మోకాలతో ఒకటి ఇచ్చానంటే పళ్ళు రాలుతాయి. తింటానని చెప్పి తల్లకిందులుగా ఉంటే ప్లేట్లో టిఫిన్ కాలుతో తింటారా? కాదు, పెడితే పళ్ళతో నవ్వులుతా. అప్పుడు నమిలింది నాశాలానికి వస్తుంది. రావాలనే. మామూలుగా కూర్చుని తింటుంటే కడుపులోకి వెళ్ళిపోయి అరిపోతుంది. ఆకలిసినప్పుడల్లా తినేస్తే అడ్డంగా పొట్ట వచ్చేస్తుంది. ఇలా ఇండైరెక్ట్ గా తింటే తిన్నదంతా తెలివితేటలుగా మారి డైరెక్ట్ గా తల్లోకి వెళ్ళిపోతాయి. కన్ఫర్మ్ కాయిపోయింది. పోతే పొట్టలో వచ్చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే రోట్లో పచ్చడికి బదులు మిమ్మల్ని వేసి కుమ్ముతా. బెటర్. మిక్సీతో పని ఉండదు, మొదలెట్టే. ఫ్రస్ట్రేట్ ఓకే, ఫ్యూజ్ పోయింది. పద. నుంచి తిక్క తిక్కగా వచ్చేసి నాకు తిక్కలేపుతున్నాడు. ఏంట్రా వణుకుతున్నావు? ఒంట్లో పోలేదా? బయటే బాగాలేదండి, ఇంటర్ కదా వెల్లుల్లాడుతున్నా. అది ఇంటర్ కాదురా, ఎల్కేజీ. వింటర్ అయినా నైట్ కోరకాల ఇన్ని కొట్లు చుట్టావు, అయినా ఆగుతులేదా? దడకి బాడీ మొత్తం బ్రేక్ డాన్స్ ఆడేస్తుందండి. బట్టలకు బదులు దుప్పట్లు చుట్టుకున్నా కాయలు మాత్రం గజగజలు ఆడేస్తున్నాయండి. తలకాయ, గుండెకాయ, కిడ్నీకాయ. ఇంకా ఆపే. చలి తగ్గడానికి ఏదైనా సూత్రం చెప్పొచ్చు కదండి. అస్తమానం మూత్రానికి పోవాల్సి వస్తుంది. శరీరానికి శ్రమ లేక చెమట రావట్లేదురా. సూత్రం చెప్పమంటే సుత్తు చెప్తారేంటండి? అయితే సూత్రం చూపిస్తాను పద. మూత్రానికి మాత్రం పోకూడదండి. అస్సలు వెళ్ళవు పద. ఇది ఉనికి ఇలా వడపోయిపోతుంది.